ఇకనైనా విశ్రాంతి చాలలేదా? ఏమో ప్రాణేశ్వర, అయ్యో అయ్యయ్యో ప్రాణేశ్వర, దిక్కులేని దానను నొన నుంచి ఊహించదవా? నాకు ఏ గతి కలదో స్వామి. ఆహా, నా నాదుడు ఎందులకు నిద్రలేవలేడు, నేను లేపెదగాక. ప్రాణేశ్వర ప్రాణేశ్వర, ఇకనైనా విశ్రాంతి చాలలేదా? లెమ్ము ప్రాణేశ్వర. అయ్యయ్యో ప్రాణేశ్వర, నన్ను దిక్కులేని దానను చేసి పోషించదవా? నాకు ఏ గతి కలదో స్వామి. మంచి తీరే వీడియో
దానను నన్ను నుంచి పోదు చెదవా నేను ఏమి చేయదును స్వామి. అమ్మా మీ తండ్రి గారు మనల్ని విడిచి ఒక్కడే తగిలిపోయింది కదా. జనని కుమారా, నీవెంత పిచ్చిదానమమ్మా. ఎవరికి వారే యమునా తీరేను సామెత నీ వెరుగవా తల్లి. నాయనా కుమారా, అమ్మా తనయామి తండ్రి నన్ను విడచి తరలిపోయన్. తనయామి తండ్రి నన్ను విడచి తరలిపోయన్. విరవనయ్యుండవలసి విసుగు చెందెన్. భర్తతో దివికి నేను వెళ్ళేదానను గాని, భర్తతో దివికి నేను వెళ్ళేదానను గాని, నిన్ను చూచి నిజట నిలువవలసే. నాయనా, అమ్మా మీ తండ్రి గారు దివికేగా నేను కూడా దివికి నెగుదామనుకుంటుని, కానీ లేక కలిగిన నిన్ను చూచి భుజాలకుంటుని.
ఈశనత్రయ గుణములన్ విసుగు చెంది ఎవరికి వారేని మది దలచుకున్న వారలతో దివికే గాగా మనకేలనమ్మ రమ్యా గుణ చెంది సంసారయాశ మాని జయముంది సంసారయాశ మాని జయముంది రమ్యమైనాటియా సౌమ్య గురుదేవ పదములు రమ్యమైనాటియా సౌమ్య గురుదేవ పదములు ధ్యానించుచుడు మనమున సంతోషముందుమి రమ్య సంసారయాశ మాని జయముంది అమ్మా నాయనా ఎవరికి వారే కాని వారి జోలి మనకేలనమ్మా నీవు ఇంకా సంసారమునే కోరుచుంటివా సంసారము ధనము సౌఖ్యము నీయజాలవు కానీ నీవు నిజమును గుర్తించుటలేదు అమ్మా నేను సర్వపుణ్యక్షేత్రములు తిరిగి వచ్చేదాను నాకు సెలవు సంగుము తల్లి నాయనా కుమారా, అమ్మా నేను సంతాన రైతనై పరితాపించుచు శ్రీహరిని పరి విధములా ప్రార్థింపగా నిన్ను నాకు ప్రసాదించను. ఇప్పుడు మీ తండ్రియు పరోపదించను. ఇప్పుడు నన్ను దిక్కులేని దానను నునరించి దేశయాత్రలకు నెలంగుదనుచుంటివి. దేశ ద్వాదశ వర్ష ప్రాయం ఎక్కడా, దేశయాత్ర లెక్కడా? ఈ పిచ్చి కోరికలు మానుము. దేశయాత్ర అష్ట కష్టములో నొకటి. ఇప్పుడు నీవు కష్టపడనేలా, ఇచట నీకు కొరత లేదు కదా. నక్క ఎక్కడా, నాగలోకం ఎక్కడా అనున్నట్లు నీకు ఈ విపరీతపు కోరికలు ఎట్లు జనించునో నాకు తెలియకున్నది. దేశయాత్ర మిగుల కష్టపరములతో కూడుకొని ఉండెను. అందులకు త్రికరణ శుద్ధిగా నేను అంగీకరింపజాలను. ఇన్ని దినములు తపించి నిన్ను బడసినందులకు, నిన్ను అతి ప్రేమతో పెంచుకున్నందుకు ఇది ఆ ఫలము. నన్ను నడి ఏటిలో ముంచి ఊదుచెదవా? ఈ బుద్ధి నీకెట్లు జనించునో నాకు తెలియకున్నది. ఈ మాటలు నీ బుద్ధి పూర్వకముగానే పలుకుచుంటివా, లేక నీ అందేదైనా పిచాచి దయ్యము ప్రవేశించి నిన్నులా పలికించుచున్నదా నాకు తెలియకున్నది. నీ మాటలు నాకు కర్ణ కఠోరముగా ఉన్నవి. నీవు ఒక్కసారి కన్నులు మూసుకొని నీ హృదయంపై చెయ్యి నీడి నీ అంతరాత్మను ఉద్దేశించి నీ వాడు పలుకులలో న్యాయం ఉన్నదో లేదో చూడుము తండ్రి. నీ పలుకులు విన్నచో నా గుండె అదిరిపోచున్నది. నా దేహము కపించుచున్నది. నా కన్నులు గిరగిరా తిరుగుచున్నవి. నా కన్నులు కనబడడం లేదు. చెవులు
వినబడడం లేదు. నీవు నన్ను వదిలిపోయినచో నేను బ్రతకజాలను తండ్రి. శరణి దే గై कोनो मम्मा शुभकरा दीवेनलो सगम्मा शरणि दे गै कोनो मम्मा शुभकरा दीवेनलो सगम्मा शरणि दे गै कोनो मम्मा शुभकरा दीवेनलो सगम्मा शरणि दे गै कोनो मम्मा शुभकरा दीवेनलो పరమ పావని మదిలో కోరిక ధరలో తీర్చగ దయదలంచుమి అమ్మా శుభకరా దీవేనలో సగమ్మా తల్లి నాయనా నేను కోరిన కోరికను తీర్చి నన్ను దీవింపుము తల్లి. నాయనా కుమారా అమ్మా అయ్యా రావయ్య కన్నయ్యా కనుగొంటిని మదిపింటిని కనుగొంటినాయ్యా అయ్యా రావయ్య కన్నయ్యా అమ్మా నీ మదిలోని కోరికలేమిటో తెలుపుము నాయనా. నాయనా దారుణి క్షేత్రంబులెల్లా గణ కోరితి జనని వేళ దారుణి క్షేత్రంబులెల్లా గణ కోరితి దారుణి క్షేత్రంబులెల్లా గణ కోరితి జనని వేళ దారుణి క్షేత్రంబులెల్లా గణ కోరితి జనని వేళ
सारे को देशाटन देवे सारे को यात्रा सल्पगा सर्व पुण्यक्षेत्रमुలు చూచుటకు ఆజ్ఞనిమ్ము అమ్మ గణ కోరితి జనని నీవేలా తల్లి నాయన సర్వపుణ్యక్షేత్రములు తిరిగి వచ్చేదాను నాకు సెలవు సంగము తల్లి. నాయన కుమార అమ్మ తనయా నిన్ను గానగ జనమైన నిలువలే సదయ హృదయాత్మకుడవై. నాయన కుమార అమ్మ తనయా నిన్ను గానగ జనమైన నిలువలే సదయ హృదయాత్మకుడవై. సర్వమెరిగయున్నవాడవుర తండ్రి సర్వమెరిగయున్నవాడవుర తండ్రి యురవిలోన మొదటి తల్లిదండ్రులు తరువాత దైవమండ్రు. నాయన అమ్మ నీవు శ్రీహరి వంశమున జన్మించి మా వంశమును ఉద్వదింపజేయుటకై నా కుమారునిగా మాకు లభించితివి. పుత్రులు లేని కొరత తీర్చితివి. మం పుం అను నరకమున పడకుండా చేసితివి. అన్ని రహస్యములు తెలిసియు తెలియనట్టు కపట నాటకమును ప్రదర్శింపనేలా. పుత్రులు ధర్మములు నీ విరంగునివి కావు. తల్లిని సేవింపని తనయులుందురనచ్చు కొనినా తల్లిని మించిన దైవము ఇలలో లేదని పెద్దలు అనుచుండగా వినలేదా? కుముతులు సైతము తల్లిదండ్రుల్లో సేవించుచుండా దైవం ఒక్కటి తలంచు దైవాంశాతులు జనుతుడకు నీవే తల్లిని దిక్కులేని దానను నురించి పోదూచదావా తండ్రి. పూర్వము మఠ సింహాసనమును శిష్యులను వదిలి పోవునందువు అదియునుగాక మన వంశము వృక్షోక శాఖలుగా పెరగకుండా